నిధుల గురించి నిలదీస్తే రౌడీ అవుతారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తుంటే రౌడీ అని మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలని తెలిపారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేని స్థితిలో కేంద్రం ఉందని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు తాము సిద్ధమని, మీరు సిద్ధమా అని సవాల్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన నిధుల గురించి, ప్రాజెక్టుల గురించి, మూసికి సంబంధించినటువంటి నిధుల గురించి, మరి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రౌడీ లెక్క మాట్లాడడానికి కిషన్ రెడ్డికి ఏమైనా సిగ్గుండాలా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే కదా మీరు కేంద్రంలో అధికారం వచ్చింది. మరి ఈ రోజు వరకు మీరు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టిందేందో ముందుగా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు అడిగిన మాటలకు, మా ముఖ్యమంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన కిషన్